ప్లస్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని. 12 రాశులకి ఈ ఎలా ఉంటుంది సెప్టెంబర్ నెల 2024 సంవత్సరంలో మీ అందరికీ తెలియజేస్తున్నాను రాశిఫలాల్ని. ముందుగా ఈ యొక్క గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఈ 12 రాశులకు కూడా ఇలాగే ఉంటాయన్నమాట ఈ రాశులు. సో ఫస్ట్ మీన రాశిలో రాహువు, శని వక్రించి కుంభరాశిలో ఉన్నాడు. అలాగే గురుడు వృషభ రాశిలో ఉన్నాడు. ఆగస్టు 26వ తారీఖు తర్వాత కుజుడు మిథున రాశిలోకి వచ్చాడు. బుధుడు కర్కాటక రాశిలో ఉన్నాడు ఆగస్టు 25 నుంచి. అలాగే సింహంలో ఉన్నటువంటి రవి కేతువులు ఇద్దరు కలిసి కన్యా రాశిలో ఉన్నారు. అలాగే ఈ యొక్క శుక్రుడు ఆగస్టు 22 తర్వాత మనకి సెప్టెంబర్ 17 తర్వాత నుంచి ఆయన సెప్టెంబర్ 17 లోపల కన్యారాశిలో ఉండి ఆ తర్వాత సెప్టెంబర్ 17 నుంచి మనకి తులారాశిలోకి ఈ యొక్క శుక్రుడు వెళ్ళడం అనేటటువంటిది జరిగింది. కాబట్టి ఈ యొక్క ఇంతవరకు కూడా మనకి శుక్రుడు అక్కడికి వెళ్ళిన తర్వాత సెప్టెంబర్ 17 తర్వాత మనకి రవికేతువులు ఇద్దరు కూడా మనకి ఈ కన్యారాశిలో ఉండడం జరిగింది. మీనరాశి. ఈ మీనరాశి వారికి ఈ సెప్టెంబర్ నెల 2024 సంవత్సరంలో బ్రహ్మాండంగా ఉంది. మరి ఈ యొక్క మీనరాశి వాళ్ళందరూ కూడా బెట్టింగ్లు కాస్తారు, పందాలు కాస్తారు, గోవాలు వెళ్ళి క్యాసినోల్లో ఆడతారు. మరి ఎంతో బ్రహ్మాండంగా మీకు కలిసి వస్తుంది. అలాగని చెప్పి లాస్ట్ మంత్ లేకపోతే అంతకుముందు 2-3 నెలల ముందు బాగాలేనప్పుడు ఆడినటువంటి అప్పుల బాధలు, అధిక వడ్డీలకి మీరు తీసుకున్నటువంటి డబ్బులు, ఇవన్నీ కూడా మిమ్మల్ని వేధించడం అనేటటువంటివి జరుగుతాయి. అయినప్పటికీ కూడా భయపడకండి మీరు. అలాగని జోదాలు గిదాలు ఆడకండి. కష్టపడి పని చేయండి. చక్కగా మీకు ఉద్యోగాలు ఉన్నాయి, బాధపడాల్సినటువంటి అవసరం లేదు. మీకు చక్కగా సాఫ్ట్వేర్లో రంగంలో మీరు కింగులుగా ఉన్నారు. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. ఇంకేం కావాలి మీకు? ఈ మీన రాశి వాళ్ళకి ఎక్కడ కూడా ఏ ప్రాబ్లంలో కూడా మీరు ఇరుక్కుపోరు. దగ్గర ప్రతి మీనరాశి వాళ్ళు ఇంచుమించు ఈ సెప్టెంబర్ నెలలో 35 లక్షల నుంచి 45 లక్షల వరకు మీరు అప్పులు చేస్తారు. అందులో మాత్రం డౌట్ లేదనమాట. ఎందువల్ల అంటే గతంలో చేసినటువంటి అప్పులకి రొటేషన్ అనమాట. పందాలు అవనివ్వండి, ఇది అవనివ్వండి. కాబట్టి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో చక్కటి రేణింపు ఉంటుంది. ఉద్యోగాల్లో బ్రహ్మాండంగా మీరు సాధిస్తారు. ప్రమోషన్స్ మీకు వస్తాయి. అలాగే అక్కడ మల్టీనేషనల్ కంపెనీస్ అయినటువంటి USA అక్కడి నుంచి కంపెనీస్ నుంచి మీరు వాళ్ళ తరపున మీరు ఇక్కడ ఇండియాలో చేస్తున్నప్పటికీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు. కాబట్టి ఆ హెడ్ క్వార్టర్స్, ఇండియన్ హెడ్ క్వార్టర్స్ ఢిల్లీకో బాంబేకో మిమ్మల్ని వాళ్ళు పిలవరు. కాబట్టి ఎంజాయ్గా మీరు ఉండాలి అనేటటువంటి విధానంతో మీరు లైఫ్ని నడుపుతున్నారు. మీ పిల్లలపై మీరు శ్రద్ధ పెట్టలేకపోతున్నాననే బాధ మీలో ఉన్నప్పటికీ కూడా బాధపడకండి. పిల్లలు ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క నాయనమ్మలు, వాళ్ళ యొక్క తాతయ్యలు, వాళ్ళ యొక్క అమ్మమ్మలు, వాళ్ళ యొక్క తాతయ్యలు వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి మీరు ముందు మానసికంగా దృఢంగా తయారవ్వండి. మీ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే, జన్మంలో రాహు ఉండడం వల్ల ఇప్పుడు కొంచెం మానసిక అశాంతికి మీరు గురవుతారు. అంతేకాకుండా మనం చేసే ఎవ్వరిని కూడా నమ్మలేరన్నమాట. కాబట్టి ఎక్కడ తమ పరువు బయటికి వెళ్ళిపోతుందో అనేటటువంటి బాధతో కృషించిపోతూ ఉంటారు. ఇలాంటివన్నీ పక్కన పెట్టేసేయండి. ధైర్యంగా ఈ సమస్యల పరిష్కారానికి ముందుకు దూసుకొని వెళ్తూ ఉండండి. అలాగే ఈ యొక్క మనకి మీనరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది కదా. ఎంత డబ్బు ఉన్నప్పటికీ కూడా, ఎంత ఉద్యోగం ఉన్నప్పటికీ కూడా, పెళ్ళిళ్ళు అయినటువంటి వాళ్ళు, సంతానం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏదో రకమైనటువంటి సమస్యలతో మీరు బాధపడుతూ ఉంటారు. గతంలో మీరు ప్రేమించినటువంటి వాళ్ళు మళ్ళీ మీ తిరిగి జీవితంలోకి రావడం అనేటటువంటివి జరుగుతాయి. మళ్ళీ మీ భార్యాభర్తల మధ్య కొన్ని కొట్లాటలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అటువంటి వాళ్ళని మీరు దగ్గరగా రానిచ్చుకోకుండా మీ యొక్క తెలివితేటలతో మీరు ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క మీనరాశి వారు కొత్త ఉద్యోగాల కోసం అప్లై చేస్తున్నటువంటి వాళ్ళు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక స్టూడెంట్స్ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు చదువు అనేది తెగ చదువుతారు కానీ వాళ్ళకి గుర్తుండదు. ఒక ప్రణాళికాబద్ధంగా వీళ్ళు చదవాలి అనేటటువంటి ప్లాన్స్ మీరు వేసుకున్నప్పటికీ కూడా వర్కౌట్ అవ్వదు.
మీ స్నేహితులు మిమ్మల్ని తీసుకెళ్ళడము, కొన్ని ఇతర విషయాల పట్ల మీరు డిస్ట్రాక్ట్ అవ్వడము, ఇలాంటివన్నీ కూడా మీకు జరగడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క మీనరాశి వాళ్ళు విదేశాలకి వెళ్ళాలి అని ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళకి ఇంకా కూడా పాపం రాకపోవడం వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులకు మీరు గురవుతూ ఉంటారు. కాబట్టి విదేశాలకు మీరు వెళ్తారు, కొంతకాలం ఇంకా మీకు పడుతుంది అనేటటువంటి ఇవన్నీ కూడా విషయాలు చూసుకోండి. అలాంటి విదేశాలకు మీకు తీసుకెళ్ళేటటువంటి వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు మీకు తారసపడతారు. ఆల్రెడీ మీరు కొంతమంది వ్యక్తులతో మీ సార్లతో మీరు డీల్ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు డబ్బులు దొబ్బేసినా కూడా ఇంకా వాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉన్నారు. ఒకటి మీ సొంత డబ్బులతో మీరు కోచింగ్లు తీసుకున్నా సరే, సార్ మాకు ఏర్పాటు చేశాడు, సార్ మాకు పంపించాడు అని చెప్తూ ఆయన చుట్టూ తిరుగుతున్నప్పుడు ఇతరులు మీకు ఏమి మీ శ్రేయస్సు కోరుకునేటటువంటి వాళ్ళు మీకు ఏం చెప్పగలుగుతారు? కాబట్టి ఈ విధంగా ఇవన్నీ కూడా ఏలినాటి శని ప్రభావాలు. కాబట్టి దుష్టులైనటువంటి స్నేహితులు, దుష్టులైనటువంటి వాళ్ళు మీ చుట్టూ తిరగడం ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల, దానివల్ల కొన్ని మీ జీవన పరిణామాలన్నీ కూడా దిగజారిపోవడం అనేటటువంటివి మీన రాశి వాళ్ళకి ఈ యొక్క ఏలినాటి శని సమయంలో జరుగుతుంది. అయినప్పటికీ కూడా ధైర్యం కోల్పోవద్దు, ముందుకు దూసుకెళ్ళండి, అనుకున్నవన్నీ కూడా సాధించగలుగుతారు. ఇక భార్య సప్తమ కేతువు ఉండడం వల్ల భార్య యొక్క ఆరోగ్యం మీకు కొంచెం ఆందోళనకరంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. మరి దానికోసం మీరు ఏం భయపడద్దు. అసలు హాస్పిటళ్ళకి ఖర్చు అవుతుందని బాధ మరి ఇవేమీ కూడా ఉండవు. ఏదో స్వల్పమైనటువంటి అనారోగ్యం చేస్తుంది. మీకు సొరియాసిస్, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, నిద్రలేమి, ఇలాంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఇలాంటివి ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ఆరోగ్యపరంగా ఇటువంటి చిక్కులు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే రెమెడీస్ ఏంటంటే, ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు ఈ నెలంతా కూడా ఉంటుంది. శుభమస్తు.